నమస్కారం, వెల్కమ్ టు కామన్ మ్యాన్ మీడియా. అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సింహాద్రి రమేష్ బాబు తనయుడు యువ నాయకులు సింహాద్రి వికాష్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 2,90,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని సింహాద్రి వికాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, గాజుల జయగోపాల్, గవ్విని భరత్, సింహాద్రి శ్రీరామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలుగురికి గాను 2,90,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద వైద్య నిమిత్తం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ సంబంధిత జబ్బు ఆరోగ్యశ్రీలో ఉన్నా కూడా కొంతమంది లేదని చెప్పడం, లేదా ఇది ఆరోగ్యశ్రీలో ఉన్నా లేకపోయినా మీరు ఎమ్మెల్యే గారు, మీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనో ఎంపీ గారి దగ్గరికి వెళ్తేనో దీన్ని సీఎంఆర్ఎఫ్లో పెట్టిస్తారు, మీకు వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి కొంత అవకతవకలుగా అవ్వనివి లేదా తప్పుదోవకాన్ని పట్టించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేవలం ఆరోగ్యశ్రీలో వర్తించకపోతేనే ఇక్కడ ఇవ్వడానికి చేత అవుతుంది. మీరు మీ సచివాలయం పరిధిలో వెళ్ళి మీ పలానా జబ్బుకి మేము వైద్యం చేయించుకుందాం అనుకుంటున్నాం, ఇది ఉందా లేదా అని అడిగితే మీకు వివరంగా చెప్తారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సార్.